is one family affected by the flood. They lost their crops and land, houses. Then parents are not trying to go to school. Children wish to go to school, but parents are stopping them. So this is the scenario. So we have to say that child rights and all. This is our topic. ఇలా టైం చేసుకుంటే ఇలాంటి గొప్ప కాబట్టి ఏం జరుగుతుంది? 5 నిమిషాలు అండి వరద వరదలు వచ్చి ఇక్కడ కొడతంటే అక్కడ కొడతారు. ఎక్కడ గవర్నమెంట్ ఏం చేస్తారా? ఎప్పుడు చూసినా మా ఆడగారు ఆట ఏం పడలేదు. ఇంట్లో సాయం చేయాలని లేదు, పాడలేదు, అసలు ఏమంటే చేయాలి ఏంటి వస్తున్నారు. టైం 7 అయిపోయిందా? స్కూల్ టైం అయిపోయింది. నా బ్యాగ్ ఎక్కడుందో ఇంట్లో అయితే నేను స్నానం చేసి రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళాలి. స్నానం అయిపోయింది. టిఫిన్ మా టిఫిన్ ఏంట్రా టిఫిన్? మన ఇంట్లో స్కూల్కి నా బ్యాగ్ ఎక్కడుందో ఇంట్లో. మన బ్యాగ్ ఎక్కడుంది? బ్యాగ్ ఏదమ్మా? అయ్యా నువ్వు ఉంటే ఇక్కడ ఉంటే ఎట్లా? ఏదో సాయంత్రానికి అలా ఉండాలిగా. మీ స్కూల్ పంపించారా? మీ నాన్న అమ్మ పంపించారు. అవునా? టీచర్ గారు అందరూ వచ్చారా? అవునా? నాకైతే మా ఇంట్లో అయితే అసలు నేను చెప్పిన మాట ఏమట్లేదు. నీ స్కూల్కి వెళ్దామని చెప్పి అడగబోతుంటేనే అసలు వెళ్ళండి నా మాట ఎట్లా స్కూల్కి వెళ్దామంటే బ్యాగు నిన్న వరదలు వచ్చింది కదా, ఆ వరదల్లో మా ఇల్లు మునిగిపోయింది. దానిలో పుస్తకాలు కొట్టుకెళ్ళిపోయి ఇంకో పుస్తకం మిగిలింది. ఆ పుస్తకం వద్దాము అని నాన్న అడుగుదామంటే ఒప్పుకోవట్లేదు. అసలు నేను చెప్పేదే అనట్లేదు. అదే రేపు కూడా రానివ్వకపోతే మా టీచర్ గారు మనకి చాలా విషయాలు చెప్తూ ఉంటారు కదా, అందుకనే మా టీచర్ గారు చెప్తే వింటారని, మా నాన్నగారు వింటారని నాకు నమ్మకం ఉంది. మన టీచర్ గారికి ఒకసారి చెప్తావా? మా ఇంట్లో నన్ను రానివ్వట్లేదు, ఇంకా నన్ను అందులో కూడా పంపిస్తున్నారు. నేను ఆడుకోవడానికి కూడా ఒప్పుకోవట్లేదు. నాకు తిండి ఉదయం తింటామన్నా కూడా సరిగ్గా ఫుడ్ కూడా పెట్టట్లేదు. సరే రాజు. పంతులమ్మా మా ఇల్లు చూడు, మా వ్యవహారం చూడు ఎట్టుంది చెప్పు. అసలు చూడటానికి ఉందా, తినడానికి ఉందా? ఆయన మా దగ్గర అదే నేను
టీచర్ గారు వీడి కత్తి లేకుండా కొంచెం తండ్రి పని లేదు ఏమన్నా పక్కనమ్మా నీ లక్ష రూపాయలు ఎంతమంది పెడుతుంది ఆయన పిల్లలు పని చేస్తేనే నాకు ఇల్లు పంపిస్తామ్మా నేను హరీష్ గారు వీళ్ళు మీరు పిల్లల్ని బడికి పంపించట్లేదంట మీ వాళ్ళ టీచర్ గారు చెప్పారండి. సార్ ఇటువైపు లేదండి వాళ్ళ టీచర్ గారు చెప్పారు. టీచర్ గారు రండి. ఏమండి రెండో నుంచి రావట్లేదండి, రెండో నుంచి రావట్లేదని చెప్పారు. ఐక్యరాజ్య సమితి ప్రకారం వాళ్ళకి పిల్లల కోసం కొన్ని హక్కులు అనేది ఇచ్చారు. మీరేమనుకోండి నా రోజు పిల్ల అయినాక పంపిస్తాము. కొంచెం మా పరిస్థితి కూడా బాగలేదు, ఏం కొనే పరిస్థితి పిల్లడు కూడా చదువుకోవాలని చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నాడట. పిల్లడు చెప్పేది నండి, కొంచెం మైండ్ లో తినడానికి తినలేదు, బట్టలు లేవు, పుస్తకాలు లేవు, ఎట్లా పిల్లల్ని పంపాలి. హోల్ సినారియో కూడా మాకు తెలుసు. మేమంతా కూడా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా మేము ఆల్రెడీ కాంటాక్ట్ చేసాము. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా రిహాబిలిటేషన్ సెంటర్స్ అండ్ రిలీఫ్ సెంటర్స్ అనేది 2 ఉంటాయి. వాళ్ళకి ఆహారం కోసం